ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమాచార్ల సంకీర్తనలకు విస్తృత వ్యాప్తి, పటిష్ట కార్యాచరణకు కమిటీ నియామకం, సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. తిరుపతి కోదండరామాలయంలో ఈ నెల 27 నుండి బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో. ఉత్సవ శోభతో ప్రకాశిస్తున్న సింహపురి నగరం. నెల్లూరులో తల్పగిరి రంగనాథుడికి బ్రహ్మోత్సవ వైభవం. కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. ఒంగోలులో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. పదకవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను జనబాహుళ్యంలోకి వ్యాపింపచేయడానికి పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఈవో శ్యామలరావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సమావేశమై వారితో పలు అంశాలపై చర్చించి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం 14,932 అన్నమయ్య సంకీర్తనలు లభించాయని, వీటిలో 4,750 సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా స్వరపరచడం జరిగిందని, 4,610 సంకీర్తనలు టీటీడీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో కళాకారులతో మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనన్నింటినీ స్వరపరిచి విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలువురు కళాకారులు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను ఈవోకు వెల్లడిస్తూ పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఈవో మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలను గ్రామ గ్రామాన విస్తరింపజేయడానికి టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి అధ్యక్షతన ఓ కమిటీని నియమిస్తున్నట్టు వెల్లడించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని తన మనవడి పేరిట ఆ రోజున అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం విచ్చేస్తుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం వద్ద క్యూలైన్లను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. క్యూలైన్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు అందుతున్న సౌకర్యాలను, వారికి కల్పించిన సదుపాయాలను పర్యవేక్షించారు. టీటీడీ అధికారులు, సిబ్బంది నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు అందుతున్న అన్న పానీయాల వివరణను పరిశీలించారు. అలాగే భద్రతా విభాగం వద్ద స్కానింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో మంగళవారం సాయంత్రం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఈవోకు ఘనంగా వేదాశీర్వచనం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం ఈవో శ్యామలరావు బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింహపురి వాసులు ఇలవేల్పు నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరంగనాథుడికి పుణ్యకోటి విమాన వాహన సేవ వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దివ్యమూర్తిని సకలాభరణ భూషితంగా దివ్యాలంకరణలో వాహనంపై వెంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించారు. అనంతరం హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళధ్వనుల నడుమ స్వామివారి వాహన సేవ ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు, వేద పండితులు విశేష హోమ క్రతువులను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో మంగళకర ద్రవ్యాలతో సంప్రోక్షణ జరిపి దివ్యమంగళ హారతులు సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో త్రయాహ్నిక పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో శ్రీ వినాయక, సుబ్రహ్మణ్య, సదాశివ, నాగాలమ్మలతో పాటు 108 కలశాలను ప్రతిష్ఠించి విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. అలాగే అమ్మవారి రూపాన్ని, శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసి ఖడ్గమాల స్తుతి, శ్రీచక్రార్చన, దేవి ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం, శ్రీ మహాలక్ష్మి శ్రీ సూక్తాదులతో శ్రీచక్ర నవావర్ణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలలో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాములకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందమైన వేదికపై శ్రీ కోదండరామస్వామి వారిని వరుడి అలంకరణలో సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. స్వామివారి పక్కనే మరో పీఠంపై వధువు శ్రీ సీతమ్మ తల్లిని మంగళకర అలంకరణతో వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణల నడుమ అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం కమనీయంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుని కళ్యాణాన్ని తిలకించారు. సింహపురి వాసుల ఇలవేల్పు నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో అర్చకులు ముసుగు సేవ, ప్రణయ కలహోత్సవాన్ని వినోదభరితంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తిని అర్చకులు పల్లకీపై కొలువు తీర్చి ముసుగు ధరింపచేసి ముసుగు సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రణయ కలహోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి,
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం చిత్తాను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించారు. ఆపై చక్కటి వేదికపై ఉత్సవాలను వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతని. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో మహాసుదర్శన హోమం అత్యంత ఘనంగా జరిగింది. దిగువ అహోబిలంలో అర్చకులు అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి యాగశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. ఆపై కంకణ ధారణ, సుదర్శన చక్ర పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ఠ జరిపి ధన్వంతరి హోమం, మహాసుదర్శన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద కొలువైన ప్రసిద్ధ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో మహాగణపతికి అభిషేకం జరిగింది. శ్రీ కోటిలింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న గణనాథునికి అర్చకులు పంచామృతాలు, భస్మము, పసుపు, కుంకుమ జలాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని ముచ్చటగా అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి కర్పూర నీరాజనాలను సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భోగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిగాయి. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే భోగేశ్వరుని శివలింగానికి పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత లింగాష్టకాల సహితంగా స్వామివారికి అర్చనలు జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. సకల జనులు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ వాయులింగేశ్వరుని సన్నిధిలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంకష్టహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలోని కన్యమూల గణనాథుని చెంత అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
శ్రీ మహావిష్ణువు దశావతారాలలో విశేషమైన నృసింహావతారంలో స్వామివారు కొలువు తీరిన ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ప్రతి నెల గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ జరిగింది. వందలాది మంది భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ 2.5 కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొని నారసింహుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుడు సుగంధ ద్రవ్యాలలో పరిమళ భరితంగా శోభిల్లారు. కడప నగరం మోషంపేటలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు తొలుత ఆలయ ఆవరణంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత అగ్ని ప్రతిష్ఠ చేసి సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హైగ్రీవ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల దైవనామ స్మరణలతో మారుమోగింది. ప్రతి నెల ఎంతో విశేషంగా నిర్వహించే శివపార్వతుల కళ్యాణోత్సవం అనంతరం పెద్ద వాహన సేవను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అర్చకులు సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మయూర వాహనంపై, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని మరో వాహనంపై, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామివారిని వేరొక వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ పెద్ద వాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో కొలువైన వరప్రసాద వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేత వరప్రసాద వెంకటేశ్వరుని ఉత్సవాలను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు నృసింహుని నామస్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది చెట్టు త్వరలో స్వయంభువుగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పాల్గొన మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై మద్ది ఆంజనేయుని ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు.
ఇక ఉమ్మడి బుచ్చమ్మ కథ జిల్లా ఏలూరు పవర్పేటలోని వాసుదేవాలయంలో శ్రీ సుదర్శన జ్వాలా నృసింహుడికి అభిషేకం నిర్వహించారు. పాల్గొన మాసం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్వాలా నృసింహుడికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలు, తులసి హారాలతో స్వామివారికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ భావన ఋషీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా గర్భాలయంలోని స్వామివారి శివలింగానికి అర్చకులు తొలుత పవిత్ర జలాలతో, తరువాత పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో చూడచక్కగా అలంకరణ చేసిన శ్రీ భావన ఋషీశ్వరునికి అర్చకులు నివేదన, నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు చూడచక్కటి వేదికపై కొలువదీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 65,487 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,909 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,75,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.